కథావాణి తెలుగు కథల ప్రత్యేక కార్యక్రమం. మాస్టారి గొంతు వినగానే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హలో చెప్పండి సార్ అన్నాను వినయంగా. ఆయనకి ఇష్టమైన విద్యార్థుల్లో నేను ఒకడినని మాస్టర్ ఎప్పుడూ చెప్తూ ఉండేవారట. బాగున్నావా అంటూనే చాలా పెద్దవాడివి అయిపోయావురా అనేసరికి నా హోదాను చూసి నిజంగానే అంటున్నారో లేక ఆయనకి విషయం తెలిసి మాట్లాడుతున్నారో తెలియక తికమక పడ్డాను. 6వ తరగతి నుంచే ఆయనే మా స్కూల్ మాస్టరు. నలుగురికి ఆదర్శంగా నిలిచేలా సమానత్వం, సమైక్యత విలువలను ఆచరణలో పెట్టాలని, అర్థవంతమైన జీవితం గడపాలని ఎప్పుడూ బోధించేవారు. పిల్లలను తన సొంత పిల్లలా చూసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పేవారు. పాఠశాలలో ఆయనంటే అందరికీ గౌరవం. నాకైతే ఆయన చెప్పిన దారిలో నడవాలని కోరిక చిన్నప్పటి నుంచే ఉండేది. ఆయనకు దగ్గర కావాలని చుట్టూ తిరుగుతూ చెప్పిన ప్రతి పని చేసేవాడిని. నేనేమీ అంత చురుకైన విద్యార్థిని కాదు, అలానే శుద్ధ మొద్దునేమీ కాదు. ఒకరోజు నన్ను చూసి ఏమనుకున్నారో ఏమో కానీ నీకు మరింత సాన పట్టాలిరా అంటూ తన పిల్లలతో పాటు ట్యూషన్కి రమ్మని పిలిచారు. అక్కడి నుంచే నా జీవితంలో గౌరీ ప్రవేశించింది. గౌరీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం ప్రేమగా మారి పెళ్లి మాటల వరకు చేరింది. వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించిన తర్వాత మా ఇంట్లో చెప్పాలని అనుకుంటున్న సమయంలో మాస్టారి ఫోన్ కాల్ నన్ను కలవరపాటు గురిచేసింది. గౌరీ మాస్టర్ గారి చిన్నమ్మాయి. చిన్నప్పటి నుంచే కలిసే చదువుకున్నాం. నాకన్నా 2 క్లాసులు చిన్నదే అయినా ప్రేమలో మాత్రం నాకన్నా 2 ఆకులు ఎక్కువే చదివింది. స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళిన నా ప్రేమ పుస్తకాల సైజులా పెరిగింది కానీ ఇసుమంతైనా తగ్గలేదు. ఆదర్శ భావాలు గల మాస్టర్ మా ప్రేమను అంగీకరిస్తారని అనుకున్నాను. కానీ మాస్టారు క్లాస్ రూమ్లో వల్లించిన వేదాలు ఆయనకు వర్తించవని ఈరోజు అర్థమైంది. మా అమ్మాయినే ప్రేమిస్తావా, నువ్వేంటి, నీ కులం ఏంటని ప్రశ్నించేసరికి మాస్టారి వాస్తవ రూపం బయటపడింది. నాకు అక్షరాలు నేర్పిన అదే నోరు ఈరోజు నా అస్తిత్వాన్ని కులంతో తోచడం చూస్తుంటే నేను పూజించిన విగ్రహం ఒక్క మాటతో నేలమట్టమైనట్టు అనిపించింది. గౌరీ మీద ప్రేమతో, మాస్టర్ మీద గౌరవంతో తిరిగి ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. గౌరీని ప్రేమించడం ఆయన దృష్టిలో తప్పే కావచ్చు, కానీ ఆస్తులు, అంతస్తులు, సామాజిక కట్టుబాట్లే ప్రేమకు అర్హతలను భావిస్తున్న మాస్టర్ వ్యక్తిత్వం నా ముందు మళ్ళీ చిన్నబోయింది. బ్లాక్ బోర్డు మీద అప్పట్లో మాస్టర్ గారు రాసిన అంటరానితనం నేరం అనే అక్షరాలు ఇప్పుడు కళ్ళ ముందు రక్తం ఓడుతున్నట్టు అనిపించాయి. మాస్టర్ కాల్ రాకముందే గౌరీ నాతో ఫోన్ కాల్లోనే ఉంది. మాస్టర్ని ఎలా ఒప్పించాలో తెలియక నేనుంటే నాన్నగారు తప్పకుండా మన ప్రేమను ఒప్పుకుంటారని తను నాకు ధైర్యం నేర్పోస్తుంటే ఇంతలోనే మాస్టర్ గారి ఫోన్ వచ్చింది. తనకు చెబితే పర్వాలేదు, కాన్ఫరెన్స్ కాల్ కలుపు, నేను మాట్లాడుతా అంది. తప్పు అనిపించినా ఏదో ఒక విధంగా ఇద్దరం కలిసి మా ప్రేమను చెప్పేద్దాం అనుకున్నాం. కానీ మాస్టర్ గారి మాటలు వ్యవస్థలో పాతుకుపోయిన మురికి భావాలను సజీవంగా నిలుపుతున్నట్టు అనిపించాయి. మా మధ్య కొంతసేపు నిశ్శబ్దం రాజ్యం మేలింది. అటువైపు మాస్టారి శ్వాస భారంగా వినిపించింది. మాస్టారు కూడా సమాజంలో ఒకడిగా మారిపోయారు. దీర్ఘకాలిక కులరోగానికి గురయ్యారు. కాన్ఫరెన్స్ కాల్లో ఇవన్నీ వింటున్న గౌరీ మాత్రం, నాన్న నన్ను క్షమించు, మీరెంతవరకు నేర్పించిన ఆదర్శ భావాలు నిజం అనుకున్నాను, జీవితంలో అన్వయించుకున్నాను, కులం అడ్డుగోడలు తొలగిపోయే సమాజం రావాలని కోరుకున్నావు కదా నాన్న, ఆ మార్పు మన ఇంటి నుంచే ప్రారంభించాను. తను బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, చిన్నప్పటి నుండి తను మీకు తెలుసు, ఇంకేం కావాలి నాన్న, పుట్టకముందే ఈ లోకం తనకిచ్చిన కులానికి తను ఎలా బాధ్యత వహిస్తాడు. మీరు మీ కూతురి విషయంలో స్వార్థంగా ఆలోచించినా మీరు చిన్నప్పటి నుంచి నేర్పించిన విలువలు నేను తీసుకున్న నిర్ణయం సరైనదని చెబుతున్నాయి. సరస్వతి పుత్రులను మీరు ప్రేమగా పిలిచే మీ విద్యార్థిని నా జీవిత భాగస్వామిగా చేసుకుంటానని గౌరీ అనేసరికి మాస్టర్ గొంతు మోగబోయింది. తండ్రి పాఠాల్లో చెప్పిన ఆదర్శ భావాలను నిజం చేయడం కోసం కులం అడ్డుగోడలను చీల్చుకుంటూ ఈరోజు గౌరీ నా పక్కన నిలబడింది. ఎప్పుడూ ఆచారాలు, సంప్రదాయాలంటూ పట్టింపులకు పోయే గౌరీ అమ్మగారు కూడా ఇప్పుడు తన పక్కన ధైర్యంగా నిలబడ్డారు. నేను మాత్రం మాస్టర్ను ఒప్పించే గౌరీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మాస్టారు సామాజిక దురాచారాలను ఎవరో ఒకరు వచ్చి రూపుమాపాలి అనుకున్నారు. కానీ తనకు తెలియకుండానే సామాజిక రుగ్మతలపై పోరాడే గౌరీ అనే ఆయుధాన్ని ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయుధం తన పనితీరును ఇంట్లో నుండే ప్రారంభించింది. గౌరీ మాస్టారి అంతరంగంలో నిశ్శబ్దంగా ప్రవహించే ఒక అంతర్వాహిని. సామాజిక కట్టుబాట్లు, అనాగరిక దురాచారాల మధ్య పెరిగిన మాస్టారు వేదాలు వల్లించగలిగారు, కానీ పాటించడానికి మనసు రాలేదు. కానీ ఆదర్శ భావాలను వింటూ పెరిగిన గౌరీ ఆ వేదాలలోని వసుదైక కుటుంబాన్ని కోరుకుంది. మాస్టారు గురువుగా గెలిచారు, కానీ తండ్రిగా ఊడిపోయారు. ఆయన పాఠాలు సామాజిక రుగ్మతలకు గౌరీ రూపంలో గోరీ కట్టాయి. మనిషిని మనిషిగా చూసే మరో ప్రపంచానికి కొత్త దారులు గీశాయి. రాకేష్ ఎల్లమెల్లి, కొత్త కథ, గౌరీ.